హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన బావర్చి బిర్యానీ చూపించబోతున్నానండి. ఈ బిర్యానీ తెలియని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. అందరికీ చాలా ఇష్టమైన బిర్యానీ కదండి. కానీ అందరూ రెస్టారెంట్కి వెళ్ళి తినలేరు కదా, అందుకనే చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే దీనికి కాంబినేషన్గా బిర్యానీ గ్రేవీ కూడా చేసి చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న 1 కేజీ చికెన్కు కారం, ఉప్పు, లెమన్ జ్యూస్ కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 20 యాలకులు, 2 స్పూన్ల షాహీ జీరా, 2 స్పూన్ల సోంపు, వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ను ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీకి అవసరమైనవి చూపిస్తున్నానండి. 250 ml పెరుగు, చిన్న కట్ట పుదీనా, చిన్న కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 లెమన్, కారం, ఉప్పు, 4 పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకోవాలి. పెద్ద స్పూన్తో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. 10 లవంగాలు, 10 యాలకులు, 10 చిన్న చెక్కలు పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటుగా 4 ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దానికి ఈ స్పైసెస్లో నుంచి సగం స్పైసెస్ను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మిగిలినవి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే మనం ముందుగానే మిక్సీలో పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లో నుంచి 2 స్పూన్ల పౌడర్ను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మనం చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాలో నుంచి సగం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్కు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 250 ml పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు డైరెక్ట్గా వేయొద్దు, అలా వేయడం వల్ల అక్కడక్కడ ఉండల్లాగా కనబడుతుంది. కాబట్టి పెరుగు వేసుకునే ముందు విస్కర్తో ఒకసారి చిలుక్కుని వేసుకోండి. దీనివల్ల క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఎందుకంటే మనం వేసుకున్న ఈ పెరుగు వల్లే బిర్యానీకి గ్రేవీ వస్తుందండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత 4 ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ను ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆనియన్స్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్క బాస్మతి రైస్ను ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. అలాగే చికెన్లో వేయగా మిగిలిన స్పైసెస్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, స్పైసెస్, అలాగే మనం మిక్సీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ను బాయిల్ చేసుకోవాలి. ఒక పక్క వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు మరొక స్టవ్ మీద మీరు ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ పాత్రను పెట్టుకోవాలి. అలాగే పాత్ర అడుగున పాత దోశ ప్యాన్ ముందుగానే పెట్టుకుని దాని మీద ఈ బిర్యానీ పాత్ర పెట్టుకోవాలండి. దీనిలోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ను ఆయిల్తో పాటుగా వేసుకుని ఈ ఆనియన్స్ కూడా ఈ మసాలాలో బాగా కలిసే విధంగా అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఈ పీసెస్లో కొంచెం పెద్దగా ఉండేవి లెగ్ పీసెస్ లాంటివి ఉంటాయి కదా, వీటిని మిడిల్లో పెట్టుకోవాలి. మిగిలిన చిన్న పీసెస్ను ఎడ్జెస్లోకి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ అనేది మిడిల్లో బాగా తగులుతుంది కదా, ఈ పెద్ద పీసెస్ బాగా కుక్ అవుతాయి. అందుకని పెద్ద పీసెస్ను మిడిల్లో పెట్టుకుని చిన్నవాటన్నిటిని ఇలా ఎడ్జెస్లో పెట్టుకుని ఒకదాని మీద ఒకటి లేకుండా అన్నిటినీ ఈవెన్గా సర్దుకోవాలి. ఇప్పుడు మనం పక్కనే వాటర్ మరిగించుకుంటున్నాం కదా, ఆ వాటర్లో నుంచి 1 గ్లాసుడ్ హాట్ వాటర్ను ఈ చికెన్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ అడుక్కు వెళ్ళే విధంగా ఒకసారి గరిటతో ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కన మరిగించుకున్న వాటర్ ఉంది కదండి, దానిలో నుంచి ఈ స్పైసెస్ను నేను బయటికి తీసేసుకుంటున్నాను. మీకు నచ్చిన వాళ్ళైతే స్పైసెస్ ఉంచుకోండి, నేనైతే ఈ స్పైసెస్ను బయటికి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల షాహీ జీరా వేసుకోవాలి. అలాగే అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని 2-3 నిమిషాల పాటు ఈ రైస్ను ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత రైస్ 10% ఉడుకుంటుందండి. ఇప్పుడు 2-3 గరిటెల వరకు రైస్ తీసుకుని ఈ చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2-3 గరిటెలు వేసుకున్న తర్వాత మరలా రైస్ను 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత 50% ఉడికిన రైస్ను సెకండ్ లేయర్గా వేసుకోవాలండి. దీన్ని కూడా ఒక 2 గరిటెల వరకు వేసుకుని మరలా రైస్ను ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.
ఫైనల్గా 70% ఉడికిన రైస్ను ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మొత్తం రైస్ అంతా కూడా ఇక్కడ వేసేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్లో నుంచి హాఫ్ గ్లాస్ వాటర్ను ఒక గిన్నెలోకి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్కి బదులుగా ఈ పసుపును వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ బిర్యానీ మీద వేసుకుని మూత పెట్టుకోవాలి. దీనిపైన మనం రైస్ ఉడికించుకున్న పాత్ర ఉంది కదండి, ఆ పాత్రను కూడా వెయిట్ పెట్టుకోవాలి. ఇప్పటి వరకు అయితే మనం స్టవ్ ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే టోటల్గా 20 మినిట్స్ ఈ బిర్యానీని దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆపేసాక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. మీరే చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాసెస్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ బిర్యానీ గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. మెజర్మెంట్ కోసం నేను చెప్తున్నానండి. 1 కప్పు పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్ నువ్వులు, హాఫ్ కప్ కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే మీరు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఇలా పల్లీలు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఫిల్టర్ చేసుకున్న ఆయిలే ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 చిన్న చెక్కలు, 2 బిర్యానీ ఆకులు, ఒక మీడియం సైజ్ ఆనియన్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఆనియన్స్ను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి. దీనివల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకుని పల్చగా చేసుకుని ఆ పెరుగును కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సెపరేట్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న నువ్వులు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగని మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదండి. 1 గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నేను అదే మిక్సీ జార్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సెపరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 3 to 4 మినిట్స్ పాటు ఈ గ్రేవీని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది. అంతేనండి, హైదరాబాద్ స్టైల్ బావర్చీ బిర్యానీని ఈ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. J Square Vlogs తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.